హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, స్వీట్ తినాలనిపించినప్పుడల్లా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉన్న పుట్నాలు, చక్కెర, నెయ్యితో చాలా ఈజీగా రుచిగా ఈ సోన్ పాపడి చేసుకోవచ్చు. ముఖ్యంగా పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. తయారు చేయడం కూడా చాలా సింపుల్. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. నోట్లో వేసుకుంటే మొత్తం కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈజీగా పుట్నాలతో సోన్ పాపడి ఎలా చేయాలో మనం వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా 1 కప్పు పుట్నాలు వేసుకోవాలి మిక్సీ జార్లో. 1 కప్పు చక్కెర అండి. ఏ కప్పుతో పుట్నాలు తీసుకున్నానో అదే కప్పుతో చక్కెర ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బరకగా కాకుండా ఇలా పౌడర్ స్మూత్గా ఉండాలి. అప్పుడే మన సోన్ పాపడి చాలా మెత్తగా వస్తుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా. ఇది ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పుట్నాలు కొలిచిన అదే కప్పుతో అరకప్పు నెయ్యి వేసి కరిగించుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చిట్కా అండి. మీ ఇంట్లో నెయ్యి లేకపోతే మన ఫ్లేవర్ లేని ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదా, అలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్తో చేసుకోవచ్చండి. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. నెయ్యి కరిగిన తర్వాత పుట్నాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే టేస్టీ వంటలు, స్వీట్స్, ఇంకా ఎన్నో వెరైటీ రెసిపీస్ ఉంటాయి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. పుట్నాల పౌడర్ని నెయ్యితో బాగా కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టి ఈ మిశ్రమం మెత్తగా స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండి సాఫ్ట్గా అయ్యిందంటే మన మిశ్రమం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇది పక్కకు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అడుగు భాగం మొత్తం నెయ్యితో బాగా అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకుంటే మనం సోన్ పాపడి మిశ్రమం బౌల్కి అతుక్కోకుండా ఈజీగా బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయిలో ఉన్న ఈ పుట్నాల మిశ్రమాన్ని మొత్తం నెయ్యి రాసుకున్న బౌల్లో వేసుకోవాలి. మిశ్రమం అంతా ఒకేలా ఉండేలా చేసుకుని బౌల్లో సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఇలా అనుకోవాలండి. స్పూన్తో ఈ మిశ్రమాన్ని స్మూత్గా సర్దుకోవాలి. ఇలా సాఫ్ట్గా సమానంగా సెట్ చేసుకుంటే మన సోన్ పాపడి చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్ని కాసేపు పక్కన పెట్టి సెట్ అవ్వనివ్వాలి. కాసేపటి తర్వాత ఇలా బాగా సెట్ అయ్యి మిశ్రమాన్ని ముందుగా బౌల్లోకి మనకు కావాల్సిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఈ పీసెస్ ఈ రకంగా చేసుకుంటున్నానండి. మీకు ఏ షేప్లో కావాలనుకుంటే అదే షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే పుట్నాలు, చక్కెర, నెయ్యితో ఈ స్వీట్ని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా తయారవుతుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి, తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బౌల్ని బోర్లించి ముందుగా కట్ చేసుకున్న ఈ స్వీట్ పీసెస్ని ఒక్కొక్కటిగా చేత్తో తీసి ఇలా సర్దుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పీసెస్ అన్నీ ఎంత చక్కగా వచ్చాయో, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో, తినడానికి కూడా అంతే రుచిగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏమైనా స్వీట్ తినాలనిపిస్తుంది అంటే కూడా ఇలా ఈజీగా కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఇలా చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అచ్చం స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. రాఖీ పండుగ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి స్వీట్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, మన పుట్నాలు, చక్కెర, నెయ్యితో ఎంతో ఈజీగా చాలా రుచిగా సోన్ పాపడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా పీసెస్గా వచ్చాయో. బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా తయారయ్యే ఈ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.